గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్‌లోని 5th పేజ్. ఇది ప్యాటర్న్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఫస్ట్ చూడండి. టిక్ ది ఫిగర్స్ దట్ కరెక్ట్‌లీ షోస్ ద పిగ్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. అంటే పిగ్‌ని దాని మిర్రర్ ఇమేజ్‌ని. పిగ్ కనుక మిర్రర్‌లో చూసుకుంటే అది ఎలా కనిపిస్తుందో, అది కరెక్ట్‌గా ఎలా ఉంటుందో చెప్పే ఫిగర్‌ని టిక్ మార్క్ చేయమంటున్నారు. సో, ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంది కదా నిలువుగా, ఇది మిర్రర్ అనుకోండి. సో, ఇప్పుడు ఇది పిగ్, ఇది మిర్రర్‌లో కనిపించే ఇమేజ్. ఇది పిగ్, ఇది మిర్రర్‌లో కనిపించే ఇమేజ్. సో, పిగ్ మిర్రర్‌లో ఉంటే ఇలా కనిపిస్తుందా? ఇలా కనిపిస్తుందా? ఏది కరెక్టో దానికి టిక్ మార్క్ చేయమంటున్నారు. నెక్స్ట్ టిక్ ది ఫిగర్ దట్ కరెక్ట్‌లీ షోస్ ద బోట్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ 4 ఉన్నాయి కదా ఇమేజెస్. ఈ మధ్యలో ఉన్నది మిర్రర్ అనుకోండి. ఇది బోట్ అండ్ దాని మిర్రర్ ఇమేజ్. ఈ ఏది కరెక్ట్‌గా కనిపిస్తుంది? మిర్రర్‌లో ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది ఈ బోట్? ఏది కరెక్టో దానికి టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ హౌ డస్ ద పిక్చర్ లుక్ లైక్ వెన్ ద ఫోల్డ్ ఈజ్ ఓపెన్డ్? డ్రా టు షో. సో, ఇక్కడ ఫోల్డ్ చేసున్నారు దీన్ని. ఏ అని ఇచ్చారు కదా దీంట్లో చూడండి. ఇది ఫోల్డ్ చేశారు. అంటే మడత పెట్టుంది. ఈ మడత తీసినప్పుడు ఫోల్డ్‌ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది? ఇది ఓపెన్ చేసినప్పుడు అనమాట. ఇది మడత పెట్టి ఉన్నప్పుడు ఇది ఫోల్డ్‌ని తీసినప్పుడు. సో, తీసినప్పుడు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో మీరు డ్రా చేయమంటున్నారు ఇక్కడ. ఇది కూడా అంతే. ఇది ఫోల్డ్ చేసి ఉన్నప్పుడు, సెకండ్‌ది ఫోల్డ్‌ని తీసినప్పుడు. అంటే మడతని తీసినప్పుడు. ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో డ్రా చేయాలి. ఇది కూడా అంతే. నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ చూడండి. టిక్ ది ఫిగర్ దట్ కరెక్ట్‌లీ షోస్ ద ప్లాంట్ అండ్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. ఇది కూడా అంతే. ప్లాంట్ మిర్రర్‌లో ఉంటే ఎలా కనిపిస్తుందో అది ఏది కరెక్ట్‌గా ఉందో దాన్ని టిక్ మార్క్ చేయమంటున్నారు. ఇది 5th పేజ్.